సో ప్రెజెంట్ ఏంటంటే చాలామంది ప్రీ లాంచ్ అనేది బాగా ట్రెండ్ అయిపోయింది. ఈవెన్ కస్టమర్స్ కూడా ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చే డిఫరెంట్ గిఫ్ట్స్ కావచ్చు, ఈ కాన్సెప్ట్ అన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. అసలు ఒక మంచి ప్రాపర్టీ కొనాలి అనుకుంటే అసలు మనం ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటి? ఫస్ట్ మనము ప్రజెంట్గా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, అది ఇన్వెస్ట్మెంట్ అయినా ఎండ్ యూజ్ అయినా, నేను చెప్పినట్టు ప్రాపర్టీ అనేది ఒక ఎమోషన్ లాంటిది. ఓకే, ఫస్ట్ పాయింట్. లైక్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది దాని మీద. సో మన ప్రజెంట్గా ఇండియా వైడ్ రెరా అని చెప్పేసి ఉందండి, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఉంది. ఆ రెరా కింద ఉన్న ప్రాపర్టీనా కాదా అనేది మాత్రం చూసుకొని ప్రాపర్టీ తీసుకొని క్రెడిబుల్ బిల్డరా కాదా అని చూస్ చేసుకొని, ఫస్ట్ రెరా, సెకండ్ క్రెడిబుల్ బిల్డరా కాదా, బిల్డర్ యొక్క ప్రీవియస్ హిస్టరీ ఏంటి, ఆయన ఇప్పుడు దాకా ఎన్ని ప్రాజెక్ట్ డెలివరీ చేసి ఉన్నాడు, ఆన్ టైం డెలివరీ చేశాడా, ముందే చేశాడా, ఏంటి ఏ రకంగా అన్నది కూడా నువ్వు చూసుకొని కాస్త, ఎందుకంటే ముందు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఆన్ టైం కన్నా కూడాను, బట్ అంత ఫండింగ్ ఉంటే కానీ వెరీ రేర్గా 1-2 ఉన్నారు హైదరాబాద్లో. ఒక 6 months బిఫోరే హ్యాండ్ ఓవర్ ఇచ్చిన బిల్డర్ కూడా ఉన్నారు. లైక్ అరవిందో వాళ్ళు ఇచ్చారు కొన్ని ఒక ప్రాపర్టీని ఇక్కడ. సో అలా ఇచ్చిన బిల్డర్స్ కూడా ఉన్నారు కొంతమంది. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది రెరా, నెక్స్ట్ చూసుకోవాల్సింది బిల్డర్ యొక్క ప్రొఫైలు. ఈ రెండు చూసుకొని రెరా కింద ఉంటే మాత్రమే వెళ్ళాలి. ప్రీ లాంచ్ అనేది మాత్రం 90% ఒక భూతం లాంటిదే. ఓకే, ఎందుకు అని అంటే, ప్రీ లాంచ్ అంటే ఏంటండి, లాంచింగ్ కన్నా ముందు చేసే ఒక అట్రాక్టివ్ ప్రైస్, మీకు తక్కువ వస్తుంది కొనుక్కోండి అనే ప్రైస్. ల్యాండ్ లీగాలిటీస్ తెలియవు, ల్యాండ్ ఇష్యూస్ తెలియదు, డెవలప్మెంటా కాదా తెలియదు. సో మధ్యలో ఏజెంట్స్ కొంతమంది, అంటే వి ఆల్సో లైక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ఉన్నారు. మేము కూడా ఆ కన్సల్టెన్సీ ప్రాపర్టీ కన్సల్టెన్సీలో ఉన్నాం. సో కానీ మనకంటూ కొన్ని పారామీటర్స్ పెట్టుకోవాలి, ఏం చేస్తున్నాం. ఇన్ కేస్ కట్టే ప్రీ లాంచ్ ఆఫర్ బిల్డర్ మంచోడా కాదా, అసలు స్కీమ్సే బేసిక్గా వీ డోంట్ సజెస్ట్. ప్రీ లాంచ్ స్కీమ్సే మేము సజెస్ట్ చెయ్యం. ఎందుకనంటే రేపు పొద్దున వాడు కట్టకపోతే, హార్డ్ అండ్ మనీ స్టక్ అవుతే, ఆ ప్రాపర్టీ కొనుక్కున్న పర్పస్ కూతురు పెళ్ళికో, కొడుకు పెళ్ళికో, కొడుకు చదువుకో, కూతురు చదువుకో లింక్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్కి, ఆ రోజుకి ఇది అమ్మితే డబ్బులు వస్తాయి అనుకోండి, ఇది స్టక్ అయిపోయింది అనుకోండి, ఎంత ఇబ్బంది పడతారు. సో ప్రీ లాంచ్లో 30 lakh 40 lakh కదా, రేపు పొద్దున మళ్ళీ దీన్ని అమ్మేసి తీసుకోవచ్చు. కట్టితే ఓకే, కట్టకపోతే పరిస్థితి ఏంది. సో ప్రీ లాంచ్ అనేది 90% వెళ్ళకుండా, ₹1 ఎక్కువైనా కూడా రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి కొనుక్కుంటే సేఫ్ బెట్. ఓకే, సేఫ్ బెట్. సో కాబట్టి ఖచ్చితంగా మనము రెరా గైడ్లైన్స్లో ఉన్న అప్రూవ్ అయిన ప్రాజెక్ట్ తీసుకోవడమే బెటర్. ₹1 ఎక్కువైనా అక్కడే కొనుక్కోవడం బెటర్. దాంట్లో రెరా వచ్చినా కూడా, బట్ బిల్డర్ క్రెడిబిలిటీ కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంత ప్రీవియస్ ప్రాజెక్ట్స్ డెలివరీ చేసినవి ఏంటి, ఏం కథ అని చెక్ చేసుకొని తీసుకుంటే ఉత్తమం. ఓకే, సో రెరా అనేది మ్యాండేటరీ. ఇంత దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ అనేది. ప్రీ లాంచ్ అయితే మాత్రం నెవర్ గో ఫర్ దట్. ఓకే, సో ఇప్పుడు రెరా గురించి మాట్లాడుకున్నాం. అలాగే MCH, GHMC, ఉడా, HMDA ఇలా డే బై డే మారుతూనే ఉన్నాయి. అసలు వీటన్నిటి వల్ల ప్రజలు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. వాళ్ళు అసలు ఏం కొనాలి, వాళ్ళకి అసలు ఏం కావాలి అన్నది కూడా అర్థం కావట్లేదు చాలామందికి. సో ఈ పేపర్ ఉందా, ఆ పేపర్ ఉందా, అదా ఇదా, చాలామంది క్వశ్చన్స్. అవునండి, లేమ్యాన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, MCH మీరు చెప్పిన దానిలో MCH ఈజ్ ఎ గుడ్ పాయింట్. MCH అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఒకప్పుడు, తర్వాత ఎవాల్వ్ అయ్యింది హైదరాబాద్ చాలా, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయింది, GHMC అయింది, తర్వాత హుడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అయింది, హైదరాబాద్ అర్బన్ అథారిటీ అయింది అనమాట. దాని తర్వాత ఇప్పుడు HMDA మాట్లాడుకుంటున్నాం. HMDA పర్మిషన్ ఉందా లేదా, GHMC పర్మిషన్ ఉందా లేదా, ఈ 2 పర్మిషన్లు ఉంటేనే దానికి ప్రాపర్టీకి కొనుక్కోవడానికి ఫస్ట్ క్రైటీరియా. సో ఇదంతా ఏంటంటే హైదరాబాద్ ఎవాల్వ్మెంట్ ఈ రకంగా డెవలప్ అయ్యి ఒకప్పుడు అబిడ్స్, కోటి నుంచి అమీర్పేట, ఎర్రగడ్డ అంటే యాక్చువల్గా ఎర్రగడ్డలో ఇది హాస్పిటల్ అనమాట. ఆ క్షయవ్యాధికి సంబంధించి, అంటే అప్పట్లో క్షయ అంటేనే చాలా భయం అనమాట. ఇది 50 years బ్యాక్ మనం చెప్పుకుని విన్నాం బేసికలీ. సో అంటే దాని మీనింగ్ ఏంటి, ఎర్రగడ్డ అనేది ఒకప్పుడు ఊరి బయట MCH ఉన్నప్పుడు ఉండిందేమో మైట్ బి. తర్వాత ఈరోజు ఎర్రగడ్డ ఎక్కడుంది, లింగంపల్లి ఎక్కడుంది, పటాంజర్ ఎక్కడుంది. సో హైదరాబాద్ ఎలా వెళ్ళింది. సో MCH, GHMC, హుడా, HMDA. నౌ HMDA పర్మిషన్ ఉంటేనే ప్రాపర్టీ తీసుకోవడం బెటర్. దానికన్నా ముందు ఒక డాక్యుమెంట్ సెట్, ఒక మంచి లాయర్కి ఒక 5,000 10,000 పోతే పోయింది. ప్రాపర్టీ కొనే ముందు మంచి అతనికి సజెషన్ కోసం ఆ డాక్యుమెంట్ సెట్ తీసుకొని ఇచ్చి, ఈ ప్రాపర్టీ యొక్క హిస్టరీ చూడండి బాబు బాగుందా లేదా అని ఒక 5,000 10,000 పెట్టుకుంటే బెటర్. అంతేగాని ప్రీ లాంచ్ లాంటి జోలికి వెళ్ళడం మాత్రం వేస్ట్. ఎందుకంటే మీరు ఒక్కసారి స్టక్ అయ్యారంటే దాని గురించి లైఫ్ లాంగ్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి 10-15 years బ్యాక్ లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ఇప్పటికీ హ్యాండ్ ఓవర్ కావాలి హైదరాబాద్లో. కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు స్టిల్ దే ఆర్ పేయింగ్ ఈఎంఐస్. ఎంత బర్డన్ ఉంటుంది.
సో ప్రాపర్టీ అనేది ఎమోషన్తో కూడుకుంది కాబట్టి 100% కాస్త ఆచితూచి నిర్ణయం తీసుకొని ఒక 5-10 వేల రూపాయలు అడ్వకేట్ కైండ్ ఆఫ్ అతన్ని ఇచ్చేసేసి దాన్ని చెక్ చేసుకొని చెక్ లిస్ట్ పెట్టుకొని ఇవన్నీ ఉంటేనే ప్రాపర్టీ కొనడం ఉత్తమం. ఓకే. సో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కావచ్చు, లేదంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు రీసెంట్గా కూడా చెప్పారు అవుట్స్కట్స్లో ప్లాట్స్ కొనొద్దు అని చెప్పేసి. అంటే నార్మల్గా ఏంటంటే మనకి సిటీలో ఇంతకుముందు మనకి ఏంటంటే అవి చెరువుకి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాపర్టీస్ అయితే వాళ్ళు కూలగొట్టడం జరిగింది. చేశారు. సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు అవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినవి మేమేమి డిస్టర్బ్ చేయము, ఇక ముందు ఏమైనా స్టార్ట్అప్లో ఉండేవైతే మేము అని అన్నారు. అవుట్స్కట్స్లో కూడా అసలు ప్లాట్స్ కొనొద్దు అంటున్నారు, రీజన్ ఏంటి? అవుట్స్కట్స్లో కూడా ప్లాట్స్ కొనొద్దు అని అంటే ఎగ్జాంపుల్కి మనము వెస్ట్ పార్ట్ చూసుకొని దాటి ముందుకెళ్తే శంషాబాద్కి కానీ అప్పాయి జంక్షన్ తర్వాత కానీ అక్కడ నుంచి శంషాబాద్ దాటిన తర్వాత దాని పెద్ద గోల్కొండ ఎగ్జిట్ వరకు కూడాను ల్యాండ్స్లో చాలా ఉన్నాయండి. రెసిడెన్షియల్, కమర్షియల్, 111 జీవో ల్యాండ్, బయో కన్జర్వేషన్ జోన్స్ ఉన్నాయి, చాలా కన్జర్వేషన్ జోన్స్ ఉన్నాయి. సో 111 జీవోలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయకూడదు, అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టకూడదు. అక్కడ కొంతమంది ఫామ్ ప్లాట్లు వేసి అమ్మేస్తారు. ఓకే. సో రేపొద్దున అల్టిమేట్ కన్జ్యూమర్ కదా ఇబ్బంది పడేది. సో అవి తెలియకుండా కొనుక్కుంటారు, ఏదో ఫ్లాట్ అని చెప్పేసి సంవార్ ఇక్కడిక్కడ చెప్పేసి ఎవరో చెప్తారు, ఏదో మిడిల్ మెన్ ఎవరో ఇంకో రకంగా చేసేస్తారు, కొనేస్తారు. కానీ కొన్న తర్వాత రేపు పొద్దున అక్కడ వచ్చి కూలగొట్టి ఎంత ఇబ్బంది పడతారు. ఒకసారి కొట్టిన తర్వాత పడగొడితే ఎంత ఇబ్బంది పడతారు. కోట్లు ఉన్న వాళ్ళకి డజంట్ మ్యాటర్, వాళ్ళు పెద్ద సరే కానిలే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలిసి కట్టుకుంటారు, సరే కానిలే అన్న ఓకే మైండ్. బట్ 200-300 స్క్వేర్ యార్డ్స్ అసలు యాక్చువల్ కొనకూడదు. కొనని జోన్లో వెళ్ళి కొనుక్కుంటే ఇబ్బంది పడతారు కదా. సో అందుకని ఈయన ముందే హెచ్చరిస్తున్నాడు, బాబు నాయన చూసుకొని చేసుకోండి, ఇట్లా ఫామ్ ప్లాట్లు కానీ ఇంకో ప్లాట్లు కానీ ప్లాటింగ్ వెంచర్లు కానీ కొనండి, కానీ ఏ క్రైటీరియా ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఏ రకంగా అమ్మడానికి బయట పెట్టున్నారు, ఏ పర్మిషన్స్తో బయట పెట్టున్నారు చూసుకొని ఆ ఎల్పీ నెంబర్ వచ్చిందా లేదా, ప్లాటింగ్ వెంచర్కి ఎల్పీ నెంబర్ వచ్చిందా లేదా, లేఅవుట్ పర్మిషన్ కాపీ ఉంటుంది కదా అది వచ్చిందా లేదా, ఏంటి ఎగ్జాక్ట్లీ అన్నది చూసుకొని కొనుక్కుంటే బెటర్. ఓకే. అంతేకాని దానిలో కూడా ప్రీలాంచ్లు ఉన్నాయి, ప్లాటింగ్లో కూడా ప్రీలాంచ్లు ఉన్నాయి, లాంచింగ్ బిఫోర్ చేసే ప్రాజెక్టులు. బట్ అల్టిమేట్లీ మనం ఒక క్రైటీరియా పెట్టుకోవాలా, ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలా, ఈ రూల్స్ ఈ చెక్ లిస్ట్లో పారామీటర్లో ఉంది అంటేనే వెళ్ళి కొనుక్కోవాలి. ఇంకో విషయం ఏంటంటే ప్లాట్ కొనేటప్పుడు మాత్రం 3-4 టైం తిరుగుతారు బాగా, కొన్న తర్వాత దాని దగ్గరకు వెళ్ళరు మళ్ళీ, అది ఎలా ఉందో వాళ్ళకు తెలియదు వీళ్ళకు తెలియదు. 4-5 ఇయర్స్ తర్వాత కొన్ని కంపెనీస్ ఉన్నాయి వెంచర్లు వేశారు, 15 ఏళ్ళ కింద వెంచర్లు వేశారు. ఈరోజు కొనుక్కున్న పరిస్థితి ఏంటంటే అక్కడ ఆ ప్లాట్ ఉందో లేదో వాళ్ళకే తెలియదు, చెట్లు మొలిచిపోయి ఉండొచ్చు మెయింటైన్ చేయకుండా, కపుల్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా. సో వాటి వల్ల అది ప్లాట్ ఎక్కడుందో కూడా నెంబరింగ్ రాయి ఉండకపోవచ్చు ప్రాపర్గా, ఐ మీన్ టు సే నెంబర్ ఆఫ్ ది ప్లాట్ అవ్వచ్చు. ఈ రకంగా డిమార్కెట్ చేసి ప్లాట్ నెంబర్ 1, 2, 3, 4, 5 అని మెయింటైన్ చేయకపోతే అంతే. సో కొనుక్కున్న పరిస్థితి ఏంది ఈరోజు, అది ఎక్కడో వాళ్ళకే తెలియదు. సో కాబట్టి ఇలాంటి చాలా ఉంటాయి కాబట్టి రంగనాథ్ గారు ముందే జాగ్రత్తగా హెచ్చరిస్తున్నారు, ఉంటే ఆ రకంగా మాత్రం కొన్ని వెంచర్లో కొనొద్దు అని చెప్తున్నారు. ఓకే. సో కొన్ని ప్రాపర్టీస్ ఏంటి అంటే మనకి 5 ఫ్లోర్స్ వరకే పర్మిషన్ ఇస్తారు స్టాండ్ అలోన్, కానీ ఇప్పుడు 6 ఫ్లోర్స్ వేసేస్తున్నారు. సో అటువంటి వాటికి ఏంటి సొల్యూషన్? 6 ఫ్లోర్స్ వేస్తే ఓసీ రాదండి. దెర్ ఈజ్ ఓసీ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. ఓకే. వాళ్ళకు G+5 బిల్డింగ్ కట్టడానికి ఇచ్చిన పర్మిషన్ ఇస్తే G+5 మాత్రమే కట్టాలి. అడిషనల్ ఫ్లోర్ కట్టారు అని అంటే మళ్ళీ అది దట్ వాళ్ళు విజిట్ చేసినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఓసీ ఇవ్వరు. డీవియేషన్ కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, 5%, 10% ఆఫ్ ది డీవియేషన్ ఈజ్ యాక్సెప్టబుల్, బియాండ్ దట్ యాక్సెప్ట్ చేయరు కదా. సో కట్టారు అంటే కట్టడం ఈజీనే, G+5, 6, 7 కడతారు, కట్టడం మ్యాటర్ కాదు. కస్టమర్ ఇప్పుడు అది కొనుక్కున్నారంటే వాడు రిజిస్ట్రేషన్ అవుతుందండి? అవ్వదండి. ఓకే. రిజిస్ట్రేషన్ అవ్వదు. ఓసీ అంటే ఐ మీన్ అదే అంటున్నాను, ఓసీ ఉంటే ఉన్నటువంటి ప్రాపర్టీస్ అదే ఎలా అయితే అన్నామో ఇందాక, ఓసీ ఉన్న ప్రాపర్టీస్ అయితే ఇంకా మంచిది. ఓసీ సర్టిఫికేట్ వచ్చిన లేదు. కొంతమంది ఏమంటారు అంటే బీఆర్ఎస్కి అప్లై చేశామంటారు, బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్కి అప్లై చేశామండి వస్తుంది అంటారు. ఓకే, కొన్ని గవర్నమెంట్స్ ఇప్పుడు రీసెంట్గా ఎల్ఆర్ఎస్ కూడా ఇచ్చారు, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ గవర్నమెంట్లో మొన్న అన్ని పాతవి కొత్తవి అన్నీ కూడా చేస్తున్నాము, రెగ్యులేట్ చేస్తున్నామని చెప్పేసి అలా చేసుకున్నప్పుడు వీళ్ళు పర్మిషన్ తీసుకుని చేసుకుంటారు కొంతమంది. బట్ బిల్డింగ్ కట్టడం మాత్రం G+5 అంటే G+5 కడితేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేది కూడాను. సో కాబట్టి అది చూసుకొని తీసుకోవాలి. ఓకే. సో అలాగే రియల్ ఎస్టేట్ మీద డిజిటల్ మీడియా ప్రభావం ఎలా ఉంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్లోనే తిరుగుతుంది. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓకే ఒకసారి ఓపెన్ చేసి పలానా దగ్గర లేకపోతే దీనికి ఎక్కువ వ్యూస్ వచ్చాయంటే ఓహో ఇది నిజమేనేమో, మేబీ అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చేమో అని చాలామంది అనుకుని ఆలోచిస్తూ ఉంటారు. అవునండి, ఈరోజు ఖచ్చితంగా డిజిటల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఉంది. ఎక్కువ మంది దానిలో టైం కేటాయిస్తున్నారు. ఫ్యామిలీ కన్నా కూడా చెప్పాలంటే
ఈరోజు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, వాటిల్లోనే ఎక్కువ ఉన్నారు. దానిలో ఉండేదే నిజమేమో అన్న భ్రమ క్రియేట్ చేసుకుని తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. కానీ ఇందాక చెప్పినట్టు ఆ చెక్ లిస్ట్ లేనిదే, చెక్ లిస్ట్ లైక్ మా థంబ్ రూల్. ఈ 1 2 3 4 5 క్రైటీరియా ఉండాల్సింది. వాడు డిజిటల్ మీడియా ఎన్నన్నా ఉండనివ్వండి, కానీ ప్రమోషనల్ టూల్ అది. డిజిటల్ మీడియా ఈజ్ లైక్ ఏ ప్రమోషనల్ టూల్. ఇప్పుడు మనం అంటాం ఫుడ్ వెంచర్స్ అవి ఇవి ఉన్నారు, ఫుడ్ బ్లాగర్స్ ఉంటారు, వెళ్తారు, ఏకదమ్ ఫుడ్ చాలా బాగుంది భయ, ఇక్కడ ఒక్కసారి మటన్ తిన్నామంటే మళ్ళీ తిన్నికి వస్తామని చెప్పి మాట్లాడతారు బేసికలీ. కానీ నిజంగా అక్కడికి వెళ్తే బాగుంటుందా? బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, చెప్పలేం. కానీ తనకైతే ఫుడ్ బ్లాగర్ కొంత అమౌంట్ వెళ్తుంది, అది రీచ్ అవుతుంది. ఆ రీచ్ కోసం చూసుకునేదే డిజిటల్ ప్లాట్ఫామ్. కంపెనీస్ ఏవైనా కూడా రీచ్ కోసం వాడేదే చూసుకునేదే ప్లాట్ఫామ్. బట్ టేస్ట్ చేస్తే కానీ ఫుడ్ తెలియదు, చెక్ లిస్ట్లో ఉంటే కానీ ప్రాపర్టీ కొనకూడదు. సింపుల్. ఓకే తారక్ గారు, చాలా మంచి విషయాలు ఈరోజు మా రియల్ భూమి ఛానల్లో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.